ఎప్పుడో జూలై 2005లో అంటే 19 సంవత్సరాల క్రితం ఒక రచయిత మెగా ఫ్యాన్స్ పవర్ను చాటి చెబుతూ వ్రాసిన ఈ ఆర్టికల్ నేటికి కూడా నిజమే అని రుజువు అవుతూ ఉండడం ఒక విశేషం. ఇక ఆర్టికల్లోకి వెళదాం. మెగా ఫ్యాన్స్ ఆశీస్సులు లేనిదే అది సాధ్యం కాదు. స్టేట్మెంట్ నెంబర్ 1, మా సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, మా హీరోకు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒకెత్తు, ఈ సినిమా ఒక్కటి ఒకెత్తు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఆనంద్, అయితే ఆ నలుగురు లాంటి చిన్న చిత్రాలను చూసి పెద్ద హీరోలు నిర్మాతలు బుద్ధి తెచ్చుకోవాలి. స్టేట్మెంట్ నెంబర్ 4, చంద్రముఖి, అపరిచితుడు లాంటి అనువాద చిత్రాల ఘన విజయాలను చూసి మన పెద్ద హీరోలు తమ మోస కథల నుండి బయటపడాలి. పై స్టేట్మెంట్లు చదివి విజ్ఞులైన మెగాభిమానులకు నవ్వు వస్తోంది కదూ? అవును మరి, మన మెగా చిత్రాలే కాదు, ఏ ఇతర హీరోల చిత్రాలు కానీ, చిన్న చిత్రాలు కానీ, అనువాద చిత్రాలు కానీ ఘన విజయం సాధించాలంటే అందుకు మెగాభిమానులే కర్త కర్మ క్రియ పాత్ర పోషిస్తారు. ఎలాగంటారా? రాష్ట్రంలోని హీరోల అభిమానుల్లో మెగాభిమానుల సంఖ్య సుమారు 70% వరకు ఉంది. ఇతర హీరోలందరి అభిమానులు కలిపి సుమారు 30% ఉంటారు. ఈ నేపథ్యంలో ఏ తెలుగు సినిమా ఘన విజయం సాధించాలన్నా మెగాభిమానుల సహకారం తప్పనిసరి అవుతోంది. ఇతర హీరోల అభిమానులు అందరూ కలిసి ఒక సినిమాను మహా అయితే హిట్ స్థాయికి తీసుకువెళ్ళగలరు. అదే మెగాభిమానులు అయితే ఆ సినిమాకు ఆకాశమే హద్దు. ఈ నేపథ్యంలో విజ్ఞులైన నిర్మాతలు, దర్శకులు, హీరోలు తరచుగా తమ చిత్రాలకు మెగాభిమానుల సహకారం కోరుతుండడం కద్దు. కానీ కొందరి దురహంకారులైన హీరోలు, నిర్మాతలు, మీడియా దుష్టశక్తులు తమ చిత్రాల విజయాలకు తామే కారణమని, లేదా తమ అభిమానులు మాత్రమే కారణమని మిడిసి పడుతుంటారు. ఈ సందర్భంగా మేము మీకు ఇచ్చే సలహా ఒక్కటే: మీ సినిమాలకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు సంయమనం వహించండి. మెగాభిమానుల ఆగ్రహానికి గురి కాకుండా జాగ్రత్త పడండి. ఆర్టికల్ పూర్తయింది. అయితే ఇక్కడ కొంతమందికి ఒక తెంగర లాజిక్ రావచ్చు. మరి ప్రతి సినిమా హిట్కు కూడా మెగాభిమానులే కారణం అయితే ఆచార్య, భోళాశంకర్ వంటి డిజాస్టర్లు రావు కదా, మరి మెగా ఫ్యాన్స్ ఏం చేయలేకపోయారు కదా, మెగా ఫ్యాన్స్కు పవర్ ఉందని మరి మీరు ఎలా చెబుతారు అని అడగవచ్చు. ఇక్కడ మూవీ లవర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మెగా ఫ్యాన్స్ అంటే గుడ్డిగా ప్రతి సినిమాను ఆదరించే చీప్ టేస్ట్ ఉన్నవారు కాదు. వారికి ఇష్టాలు ఉంటాయి కదా. పైపెచ్చు చిరంజీవి గారి సినిమా బాగోకపోతే మొట్టమొదటగా డిజాస్టర్ టాక్ తీసుకొచ్చేది కూడా మెగా ఫ్యాన్సే. అయినప్పటికీ కొన్ని లాజిక్లకు సమాధానం సరిగ్గా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు చాలా గొప్పవాడు అయినప్పుడు అందరినీ గొప్పవాళ్ళనే పుట్టించాలి కదా, మరి చాలామంది సైకోగాళ్ళని ఎందుకు పుట్టిస్తాడు అంటే దానికి సమాధానం ఉండదు. అంత మాత్రాన దేవుడు గొప్పవాడు కాకుండా పోడుగా. ఇది అంతే.